కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి బాలాజీరావుపేటలో రూపొందించనున్న నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంకు సేకరిస్తున్న భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 40వ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం ఆధ్వర్యంలో మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో గీతాలాపన చేశారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 అడుగుల భూదాన విరాళం అందజేసిన దాతలకు ట్రస్ట్ సభ్యులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, కోట రవిశంకర్, కాలేపల్లి రాజశేఖర్, గోళి సోమశేఖర్, వెచ్చ కిషోర్, సంకీర్తన బృంద సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గానామృతం చేస్తూ ఉంటే ఎంతో 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 ఆనందంగా ఉంది. వారు చాలా చక్కగా గానామృతం చేస్తున్నారు. స్వామి ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు దేవాలయం ఏర్పడుతుందా, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళందరూ కూడాను ఆ స్వామి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నామంటే మనందరం ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని ఇక్కడ స్థల సేకరణ కోసం ఎన్నో కోట్లు కావాల్సి వస్తుంది. అది ఆయనే సంకల్పంతో ఇక్కడ జరుగుతుంది. ఎలా జరుగుతుందా అంటే భక్తులందరి సహకారంతో జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకటన విన్న వాళ్ళందరూ కూడాను ఈ స్థల సేకరణకి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. ఇంకొక చలివేంద్రం ఏర్పాటు చేయబోతున్నాము. ఆ చలివేంద్రంలో కూడా మజ్జిగ, మంచినీళ్ళు దాతల సహకారాన్ని బట్టి మేము సరఫరా చేస్తాము. ఈరోజే పందిరి వేస్తున్నారు కాబట్టి పౌర్ణమి రోజున ఆయనే వస్తారు. కమిషనర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తారు. కాబట్టి పౌర్ణమి రోజున అందరూ కూడా 50 మంది రాబోతున్నారు. విశిష్టత కలిగినటువంటి క్షేత్రంగా విరాజిల్లేటువంటి నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం తెనాలి పట్టణంలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి స్థల సేకరణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క భూదాన విరాళ కైంకర్యంలో భక్తులు విశేషంగా పాల్గొని త్వరితగతిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి రూపకల్పనకు సహకరించాలని ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పని 49 వారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున 40వ వారాన్ని మనం ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో మహిళామణులు పూర్తి చేయడం జరిగింది. విశేషంగా మహిళా భక్తులు పాల్గొని వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని ఆలపించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో సుమారు 21 అడుగుల భూదానాన్ని పలువురు భక్తులు మనకి విరాళంగా అందజేయడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శ్రీనివాసుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము. అలాగే ఈ 6వ పర్యాయం 7వ వారం పూర్తయిన తరువాత విఘ్న శ్రీనివాస ఆధ్వర్యంలో తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని మనం ఎంతో వైభవంగా నిర్వహించుకోబోతున్నాము. ఆ యొక్క తిరుప్పావడ సేవ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా ప్రతి ఇంటి నుండి ప్రతి మనిషి కూడా ఒక గుప్పెడి బియ్యాన్ని ఈ యొక్క తిరుప్పావడ సేవకి అందజేయవలసిందిగా కోరుతున్నాము. వచ్చే శనివారం నుండి ఇక్కడ బియ్యం సేకరణ కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని తిరుప్పావడ సేవ కార్యక్రమంలో కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. శ్రీనివాసుని ఆశీస్సులు ప్రతి ఒక్కరు పొందాలని, ప్రతి ఒక్కరికి ఆ యొక్క కుటుంబానికి కూడా శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని